మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధిద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో సృష్టికర్త దేవుని ఎదుట మనమున్నాం. ఆయన భూమి ఆకాశమును సమస్తమును కలుగు చేసినవాడు, అంతేకాదు నిన్ను ప్రేమించినవాడు, నిన్ను ఈ లోకాల్లో సృష్టించినవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, మరలా నీ కొరకు తిరిగి రాబోతున్నాడు కనుక ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చూపిన ప్రేమను బట్టి, దేవా నన్ను మీరు ప్రేమించిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. నన్ను నేనే ఇష్టపడను ప్రభువా, నన్ను నా వారే ఇష్టపడరు ప్రభువా, అలాంటి నన్ను మీరు ప్రేమించి తండ్రి నాయన నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఏదో నాయన నువ్వు నన్ను ప్రేమించావని నేను మాటలతో చెప్పగలుగుతున్నాను, కానీ ఆ ప్రేమను నేను అనుభవించలేకపోతున్నాను ప్రభువా. అది నా జ్ఞానానికి మించిన ప్రేమతో నువ్వు నన్ను ప్రేమించావు ప్రభువా తండ్రి నాయన. నాకు అర్థం కాకపోయినప్పటికీ నాయన నీ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నీ ప్రేమను బట్టి నేను ఆరాధిస్తున్నాను. నీ ప్రేమ సముద్రము కంటే లోతైనది ప్రభువా. నీ ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది తండ్రి, నీ కొందనాలు. అలాంటి ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించినందుకు నీ కొందనాలు స్తోత్రాలని అందరము బిగ్గరగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతో ప్రేమించి నాకై ఎత్తించి ప్రాణమునర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందరూ కలిసి ఎంతో ప్రేమించి నాకై ఎత్తించి ప్రాణమునర్పించితివే, విలువైన చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే మహిమా ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమా ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమా ఘనతయు ప్రభావము నీకే ప్రభు. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. సమీపింపరాని తేజస్సులో నివసించువాడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రేమించి నీ సర్వమును
మా కొరకు మీరు దారపోసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నీ శరీరంలో ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రభువా మా కొరకు మీరు చిందించిన నీ అమూల్యమైన నిష్కళంకమైన నీ రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నీ రక్తమే మాకు విడుదల కలుగు చేస్తుంది. నీ రక్తమే ప్రార్థించడానికి మాకు యోగ్యతను కలుగు చేస్తుంది. నీ రక్తమే తండ్రి సన్నిధికి ధైర్యంగా రావటానికి మాకు అవకాశం కలిగించింది. అట్టి రక్తం ద్వారా మమ్మల్ని విమోచించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధన మీరు అంగీకరించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి సహాయం దయచేయమని, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, లోబడే మనసును అనుగ్రహించి బలపరచమని స్తోత్రములు చెల్లిస్తూ నన్ను, నా నోటిని, నా ఆలోచనలు సమస్తాన్ని నీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారము ప్రభు సందులో చేరి ఆయన స్తుతించడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించాలి. ఒక మంచి శుభవార్త ఏంటంటే ఆది సంఘము గృహాల్లోనే ప్రారంభమైంది. చెప్పాలి, ఎక్కడ ప్రారంభమైంది? గృహాల్లోనే. అప్పుడు మందిరాలు ఉండేవి కావు. ఒక చిన్న చిన్న గృహాల్లో వారు ప్రార్థన పెట్టుకొని ప్రభుని ఆరాధిస్తూ ఆయన ప్రేమలో వారు తరిస్తూ ఆయన కొరకు జీవించేవారు. మరి అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఈ గృహ కూడిక ద్వారా ప్రభుని గణపరచడానికి, ఆయన ఆరాధించడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను, ఆయన గణపరుస్తున్నాను. మరి దేవుని గురించి వినటము వేరు, దేవుని గురించి విన్న మాటలకి లోబడటము వేరు. ఈ రెండు వేరు అనమాట. మనం ఏమనుకుంటామంటే వింటమే దేవుని మాటలు విన్నాం అనుకుంటాం. చెప్పాలి, నాతో మాట్లాడాలి. దేవుని మాటలు విన్నాం అనుకుంటాం. వినటం వేరు, విన్న మాటలకి లోబడటము వేరు. ఉదాహరణకి ఒక పాప ఉందనుకోండి, ఆ పాపను పట్టుకొని బయటికి వెళ్ళి అమ్మ ఉల్లిపాయలు తీసుకురా నువ్వు అన్నావు అనుకో, ఆ పదం ఆ పిల్ల వింది, ఈయన ఆడుకుంటుంది అనుకో, అప్పుడు ఆ పదం ప్రకారం ఆమె విన్నట్టు కాదు, ఏదో శబ్దం వింది. కానీ ఆ మాట వింది ఎప్పుడంటే బయటికి వెళ్ళి నువ్వు చెప్పినది చేసినప్పుడే ఆ బిడ్డ ఆ మాట విన్నట్లుగా మనము అర్థం చేసుకుంటాం. కానీ విచిత్రం ఏంటంటే క్రైస్తవులైన మనము ప్రార్థనకి వెళ్ళి 4 మాటలు వింటే దేవుడి మాటలు విన్నాం అనుకుంటాం. అది దేవుడి దృష్టిలో విన్నట్లు కాదు. కానీ దేవుడి దృష్టిలో వినటం అంటే ఏంటంటే విన్న వాక్య ప్రకారం జీవించటము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే మనం వింటున్నామో ముందు దానికి విధేయత చూపించాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే ఆ వాక్యం మనలో ఎంత మాత్రం కూడా ఫలించదు. దానివల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు. విధేయత అనేది చాలా ముఖ్యమైనదండి. విధేయత. మనిషికి కష్టమైంది కూడా ఏది? చెప్పాలి, మనిషికి కష్టమైంది ఏది? ఏదైనా చేస్తాడు, కానీ విధేయత చూపించడానికి మనిషికి ఇష్టం ఉండదు. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. దేవుడు ఆదాము నుంచి ఏం కోరుకున్నాడంటే నా మాటకు మీరు ఏం చూపించాలి? విధేయత చూపించాలి. నేను ఏదైతే చేయొద్దన్నానో దాన్ని మీరు చేయకుండా ఉండాలి, ఏదైతే చేయమన్నానో దాన్ని మీరు చెయ్యాలి. కానీ ఆది దంపతులు మొదట్లో ఏం చూపించారంటే అవిధేయత. చెప్పాలి, ఏం చేయండి అంటే దేవుని వాక్య ప్రకారం జీవించకపోవటం అనేది నేరం కాదు, దేవుని మీద తిరుగుబాటు. దేవుడు చెప్పిన మాట వినకుండా జీవించటం అనేది ఏంటి? దేవుని మీద చెప్పాలి ఏంటి? దేవుని మీద తిరుగుబాటు చేయటమే దేవుని మాట వినకపోవటము. కాబట్టి దేవుని మాటలకు మనం భయపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవడు, బైబిల్ చాలా క్లియర్గా ఉంది, ఎవడు నా మాట విని వణుకుచుండునో వాడి మీద నా దృష్టిని నిలుపుతాను. దేవుడు మాట మన చెవులో పడగానే మొట్టమొదట మనకు భయం రావాలి, రెండోది వణుకు రావాలి. కారణం ఏంటంటే అవి సృష్టికర్త మాటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవి సృష్టికర్త అయిన మాటలు. కాబట్టి ఆ మాటలు అంత విలువైనవి. ఈరోజు ఆ మాటలు మన దగ్గరికి వచ్చాయి. ఈ మాటలు మన జీవితంలో ఫలించాలి అన్నా, మన ద్వారా దేవుని నామం గణపరచబడాలి అన్నా, మన జీవితము సాధకము చేయబడాలి అన్నా దేవుడు మన నుంచి కోరటం ఏంటంటే విధేయత. విధేయత. మనం ఏంటంటే దేవుని కోసం మనం ఏమైనా చేయాలనుకుంటాం. పాటలు పాడటం అనుకుంటాం, వాక్యం చెప్పాలంటాం, కానుకలు ఇవ్వాలనుకుంటాం. అవన్నీ మంచివే. కానీ దేవుడు అంటాడు ముందు నాకు విధేయత చూపించు. నేను చెప్పిన దానికి చెప్పాలి, ఏం చూపించాలి? విధేయత. అందుకే వాక్యంలో రాయబడింది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో చెప్పాలి ఏం చేయడు? ప్రవేశింపడు. అని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే దానిలోనికి ప్రవేశించును. ముందు పరలోకం తండ్రి చిత్తం చేయాలి అంటే ముందు విధేయత నేర్చుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ప్రభువా నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు, నా పట్ల నీ ప్రణాళిక ఏంటో నాకు తెలియచేయి,
నేనేం చేయాలని కోరుకుంటున్నావో నాకు చెప్పు ప్రభా అంటాడు అని అడుగుతారు. అది మంచిదే, కానీ దానికంటే ముందు నువ్వేం చేయాలంటే దేవుని వాక్యానికి విధేయుడుగా అవ్వటం నేర్చుకోవాలి. ఎందుకంటే అవిధేయుల్ని దేవుడు ఉపయోగించుకోడు. దేవునికి అవిధేయులైన వారు అవసరము లేదు. ఆయన వారిని ఏదేను వనము నుండి తరిమి వేశాడంట. చాలా పెద్ద మాట అది. ఏదేను వనము నుండి వారిని ఏం చేశారు? ఆయన సమూహము నుండి, ఆయన వెలుగు నుండి, ఆయన మహిమ నుండి, ఆయన సమృద్ధి నుండి వారందరినీ కూడా ఆయన తరివి వేసినట్లుగా దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. మనం అనుకుంటాము దేవుడు ఎప్పుడు అద్దుకుంటా ఉంటాడు అనుకుంటాం. మనకు తెలిసిన పిక్చర్ ఏంటి? దేవుడు ఎప్పుడు, కానీ ఆయన 100% గుండెలకు అద్దుకోవాలనే కోరుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ నువ్వు ఇష్టపూర్వకంగా ఆయనకు అవిధేయత చూపించినప్పుడు ఆయన నిన్ను హద్దుకోలేడు, నీ ద్వారా ఆయన కార్యము చేయలేడు. కాబట్టి ప్రియులారా, ఎంత తొందరగా మనం విధేయత చూపిస్తే అంత ధన్యులము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని రక్షించిన తర్వాత ఆయన పోలికలోకి మార్చాలనుకుంటాడు. చెప్పాలి, దేవుడు మనల్ని రక్షించిన తర్వాత ఏం చేస్తాడు? దేవుడు తన పోలికలోనికి మనల్ని మార్చాలను. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఆయన పోలికలో మార్చేటప్పుడు ఏది కూడా మనకిష్టం వచ్చినట్లు జరగదు. ఏది కూడా, చెప్పాలి, ఏది కూడా మనకిష్టం వచ్చినట్లు జరగదు. కానీ మనం ఏమనుకుంటాం? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, ఆయన యందు విశ్వాసం ఉంచాను కదా, ఆయన వాక్యాన్ని లోబడుతూ బాప్తిసం కూడా తీసుకున్నాను, నేను ప్రార్థన కూడా వెళ్తున్నాను, ఏది కూడా నేను అనుకున్నట్లు జరగలేదు అనుకుంటాం. ఏది కూడా నేను అనుకున్నట్లు జరగలేదు. కానీ ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే నా అనుభవం ప్రకారము మనం అనుకున్నట్లు మనకు జరగకపోవటమే మనకు మంచిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం కోరుకున్నవి ఏవి కూడా మంచివి కావు. ఒకవేళ మనం కోరుకున్నవి మనకి దక్కినా మనం దేవునికి దూరం అయిపోతామే తప్ప దాని ద్వారా మనకు జరిగే పెద్ద మేలేమీ లేదు. మనం కోరుకున్నాయి మనం దొరికే కంటే దేవుడు ఏమి కోరుకుంటున్నాడో దాన్ని తెలుసుకొని దాన్ని పొందుకున్నవాడు ధన్యుడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామండి. ఏం చెప్పాను నేను? దేవుడు ఏమి కోరుకుంటున్నాడో దాన్ని గ్రహించి దాన్ని పొందుకున్నవాడు ధన్యుడు. అలా నువ్వు దేవుడు ఏం కోరుకున్నాడో అనేది నీకు ఎట్లా అర్థమైందంటే, నీకు ఇష్టం కాని మార్గంలో దేవుడు నడిపించినప్పుడు దేవుడిని ఎలా నమ్మాలో నువ్వు నేర్చుకుంటావు. మనకి ఇష్టమైన మార్గంలో నడిచినప్పుడు ఇక దేవుడిని నమ్మాల్సిన అవసరము లేదు. అందుకే యేసుప్రభు అంటాడు, బేదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యము. ఆ మాట నాకు అర్థం కాల. బేదలు ఎట్లా ధన్యులు అవుతారు? సంపన్నులు అందరూ కూడా హాయిగా ప్రశాంతంగా ఏది కావాలంటే అది తింటూ, ఏది కావాలంటే అది కొనుక్కుంటూ వారికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు కదా. యేసుప్రభు ఏంటి బేదలైన వారు ధన్యులు అని అన్నాడంటే, నాకు వచ్చిన గ్రహింపు ఏంటంటే, బేదవాడు కష్టం వస్తే దేవుని వైపు చూస్తాడు. హల్లెలూయా. చెప్పాలి, ఎవరి వైపు చూస్తాడు? అదే ధనవంతుడు కష్టం వస్తే వాడు బ్యాంక్ బ్యాలెన్స్ వైపు చూస్తాడు. వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అనుకుంటారు? చెప్పాలి, ఎవరు బెస్ట్ అనుకుంటారు? దేవుడి వైపు చూసేవాడే ఎప్పటికీ కూడా బెస్ట్ బెస్ట్ బెస్ట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, మనం కోరుకున్నట్లు మనం బతకటంలో గొప్పతనం లేదు, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసుకొని దానిలో బతకటంలోనే ఆశీర్వాదం ఉంది. ఆ మార్గంలోకి వెళ్ళటానికి మొదటి మెట్టు ఏంటంటే దేవునికి విధేయత చూపించటం మనము నేర్చుకోవాలి. అది ఏదైనా మంచి జరిగినప్పుడు విధేయత చూపిస్తాం, చెడు జరిగినప్పుడు కూడా దేవునికి విధేయత చూపించటమే మనం నేర్చుకోవాలి. దాంట్లో మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన ఎంత విధేయత చూపించాడంటండి. ఆ గిన్నెలోనిది, అంటే దేవుడు ఏదైతే తన కొరకు సిద్ధపరిచాడో ఆ గిన్నెలోనిది, ఆ గిన్నెలో ఏముందో తెలుసా? యేసు ప్రభు తాగుతున్న ఆ గిన్నెలో ఏముందో తెలుసా? సర్వలోక పాపాలన్నీ కూడా దేవుడు ఆ గిన్నెలో పెట్టి ఆ పాపాన్ని యేసు ప్రభు మీద కప్పబోతున్నాడు. దాన్ని తాగిపోతున్నాడు. అది తాగితే యేసు ప్రభు ఏమైపోతాడంటే, తండ్రికి దేవునికి ఉన్న సంబంధం తెగిపోయి పాపి స్థానంలో యేసు ప్రభు నిలబడాల్సి వచ్చిందనమాట. ఎవరి స్థానంలో? చెప్పాలి, ఎవరి స్థానంలో? పాపులతో దేవుడు సహవాసం చేయడు. ఇప్పుడు ఇది తాగటం యేసు ప్రభుకు సమస్య కాదు, కానీ ఇది తాగిన వెంటనే తండ్రికి యేసు ప్రభుకున్న బంధం ఏమైందో తెలుసా? తాత్కాలికంగా తెగిపోయింది అనమాట. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా దేవా, చెప్పాలి, నా దేవా నీవేళ నన్ను చెయ్యి విడిచిపెట్టేశావు.
ఎంత కష్టం నేను పడతాను, కానీ నీకు దూరమై నేను ఏ క్షణం కూడా బతకలేదు, ఎందుకంటే నువ్వు నేను ఏకమై ఉన్నావు అంటాడు యేసు ప్రభు. ఎప్పుడు మాట్లాడినా నా తండ్రి నేను ఏకమై ఉన్నా. ఫిలిప్పు నన్ను చూస్తే నా తండ్రిని చూసి, అంత ఏకముగా ఉన్నవారు ఇప్పుడు వేరు చేయబడాల్సి వచ్చింది. ఎవరి కోసం అంటే మనందరి కోసము. దానికి కూడా యేసు ప్రభు చేసిన ప్రార్థన అయితే, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించు, అయినను చెప్పాలి ఏమన్నాడు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నా జీవితములో జరుగునుగాక. బా, ఇంకంతకంటే గొప్ప విశ్వాసం భూమి మీద నాకు తెలిసి ఎవరూ లేరండి. మన నుండి కూడా దేవుడు దాన్నే కోరుకుంటున్నాడు. మన నుండి కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దాన్నే. యేసు ప్రభుకి ఇష్టమైంది ఏది తండ్రి అందించలా, కానీ తండ్రికి ఏది ఇష్టమైందో అది కుమారుడికి అప్పగించాడు కనుక కుమారుడు ఏమనుకున్నాడంటే, తండ్రి నాకు ఏది చేసినా మంచే చేస్తాడు. చెప్పలు కూడా దేవుని స్తుతిద్దామండి. తండ్రి నాకు ఏది చేసినా మంచే చేస్తాడు, అది నాకు కీడుగానే కనపడుతుంది. బంట్రోతులు నన్ను పిడిగుద్దులు గుద్దుతారు, సైనికులు నా మొహం మీద ఉమ్ము వేస్తారు, రెల్లు లాంటి ముళ్ళు తీసుకొచ్చి నా తల మీద పెట్టి వెనక నన్ను గుద్ది, నిన్ను గుద్దింది ఎవరో ప్రవచించు అని నన్ను ఎగతాళి చేస్తారు, నన్ను అవమానపరుస్తారు. నా శరీరం మొత్తం కూడా రక్తపు ముద్దగా మార్చబడింది, నా శరీరం నాగల వలె దున్నబడింది, కానీ దీన్ని కూడా దేవుడు నా మేలుకరంగా చేస్తాడని నమ్మాడండి యేసు ప్రభువారు. ఆయన కంటే భూమి మీద విధేయత కలిగిన కుమారుడు ఇంకెవరు లేరు. అందుకే యేసు తండ్రి అంటాడు యేసు ప్రభుని చూసి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను చెప్పాలి ఆనందిస్తున్నాను. చెప్పాలి ఈయన యందు నేను. ఎందుకు తండ్రి ఆయన యందు ఆనందిస్తున్నాడు? ప్రేమ కలిగిన తండ్రికి విధేయుడైన కుమారుడు దొరికాడు. భూమి మీద ఎవ్వరు కూడా అంత విధేయులు లేరు, ఎవ్వరు లేరు. ఆది కాండం మొదలుకొని యేసు ప్రభు కాలం వరకు కూడా అంత విధేయత చూపించిన వారు భూమి మీద ఎవరు కూడా లేరు. దావీదు ప్రార్థన చేస్తాడు, ఎవరు అడుగుతాడు తెలుసా? నాకు బాధ కలిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నా కష్టం కలిగినప్పుడు నువ్వు ఎందుకు నాకు దూరంగా ఉన్నావు అని తన బాధ కలిగిన ప్రశ్నల్లో దావీదు దేవుడిని ప్రశ్నించిన అనుభవాలు ఉన్నాయి. ఏబు కూడా మొదట దేవుడిని నమ్మిన తర్వాత ఏబు కూడా దేవుడిని ప్రశ్నించాడు, నేనేలా తల్లి గర్భంలో నుండి సమాధిలోనికి వెళ్ళకపోతేని, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ బాధ వచ్చింది, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో అని బాధపడిన సందర్భాలు ఏబు జీవితంలో కూడా ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా అండి దేవుడు నాకు అన్యాయం చేశాడన్న మాట ఆయన నోట నుండి రాలేదండి. ఎందుకు రాలేదు తెలుసా? తండ్రికి విధేయుడు. చెప్పాలి తండ్రికి విధేయత నేర్చుకోవాలి. మనిషికి ఇష్టం లేనిది ఒక్కటే విధేయత. దాన్ని నేర్చుకున్నవాడు ధన్యుడు, దాన్ని నేర్చుకున్నవాడు ధన్యుడు. ఎవరైతే దేవునికి విధేయులు అవుతారో లేక దేవుడు చెప్పిన మాటకు విధేయులు అవుతారో వారు నిజంగా ధన్యులు, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి వాక్యంలో ఒక మంచి మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్లా మాట్లాడుకుంటా పోతే 2-3 గంటలైనా మనం దేవుని వాక్యాన్ని వినొచ్చు, కానీ కొద్ది నిమిషాలు 2 నిమిషాలు కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఆకలి అయితే ఎవరు కూడా బాధపడొద్దు, ఎందుకంటే మేము ఇంకా టిఫిన్ కూడా చేయాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. టిఫిన్ కూడా చేయకుండా వచ్చాము, ఆకలైనా పర్లేదు, దేవుని మాటలు విందాం. 8వ అధ్యాయము 5వ వచనం. ఈ మాటలు కొంచెం లోతుగా వినాలి, అందరు కూడా వినాలి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుదరు, మనస్కరించెదరు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసరించెదరు లేక మనసు ఉంచెదరు. బాగా వినాలి నా మాటలు ప్రియులారా. ఇక్కడ దేవుడు 2 రకాలైన మనుషులు మనకు చూపిస్తున్నాడు. ఒకడు శరీర సంబంధి అయిన మనుషుడు, 2 ఆత్మ సంబంధమైన మనుషుడు. దేవుడు నువ్వు ఇక్కడ మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా, నువ్వు చేసే పనిలో మంచి ఉందా చెడు ఉందా అనేది చూడగాని 2 చూస్తాడు. ఏం చూస్తాడంటే దేవుడి దృష్టిలో ఇతడు ఆత్మానుసారంగా ఈ పని చేస్తున్నాడా, శరీరానుసారంగా ఈ పని చేస్తున్నాడా. లోకం కొలిసే కొలత ఏంటి? అందరికీ నచ్చినట్లుగా పనిచేస్తున్నాడా, మోసంగా పనిచేస్తున్నాడా, ఆ కొలతలు దేవుడు చూడ్డు. నువ్వు ఆత్మానుసారంగా
పనిచేస్తున్నావా, శరీరానుసారంగా పనిచేస్తున్నావా? గుర్తుపెట్టుకోండి, శరీరానుసారంగా బ్రతుకుతూ నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా కూడా అది దేవుని దృష్టిలో ఏ మాత్రము విలువైనది కాదు. ఈ శరీరానుసారమైన మనసు అంటే ఏంటి, ఆత్మానుసారమైన మనసు అంటే ఏంటో మనకు తెలియాలి. ఇక్కడ అన్నాడు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెట్టుకుంటారంట. ఎప్పుడు చూసినా కూడా ఈ శరీరానికి ఏం కావాలి, వాళ్ళ మనసు ఎక్కడ ఉండింది చెప్పాలి, ఏం కావాలి, ఎక్కడ ఉండింది వాళ్ళ మనసు? ఈ శరీరానికి ఏం కావాలి, మనకు ఒక మంచి గృహం కావాలి, ఖచ్చితంగా కావాలి. ఒక మంచి వస్త్రాలు మనకు కావాలి, ఖచ్చితంగా కావాలి. ఆపద వచ్చినప్పుడు ఏదన్నా ఆదుకోవడానికి కొంత బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, కొంత బంగారం కావాలి, ఖచ్చితంగా మనకు కావాలి. కానీ మన మనసు ఎప్పుడు వాటి మీదే ఉండకూడదు. అలాగ మీరు ఉంటే మీరేమైపోతారంటే శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచటం వల్ల ఒకరోజు శరీర సంబంధమైన మనిషిగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకని మనం ఏం చేయాలి అంటే, నువ్వు దేవుని కోసం బతకాలని నిజంగా నువ్వు ఆశపడితే, నిజంగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలని నువ్వు అనుకుంటే, దేవుడు ఏం చెబుతున్నాడో అది నీ జీవితంలో నెరవేరాలనుకుంటే ఆత్మ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టాలి. ఎక్కడ పెట్టాలి మనసు చెప్పాలి, ఎక్కడ పెట్టాలి మనసు? ఈ ఉదయం నేను ప్రశ్నిస్తున్నాను, మీ మనసులు ఏటి మీద ఉన్నవి? ఒకసారి ఉదయం నుండి సాయంకాలం దాకా పడుకునే విషయాలు ఆలోచించండి. ఉదయం మంచం మీద నుండి లేచి రాత్రి పడుకునే దాకా మీ మనసు దేని మీద పెడుతున్నారు? చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మనసు ద్వారానే దేవుడు పనిచేస్తాడు. మనసు అనేది ఎలాంటిదంటే, దేన్నైనా కంట్రోల్ చేయగలం కానీ మనసును కంట్రోల్ చేయలేం. ఇక్కడ కూర్చుంటాము కానీ మనసు ఎక్కడో తిరుగుతూ ఉండిద్ది అనమాట. అందుకే బైబిల్ ఏం రాయబడిందంటే సామెతల్లో, ఒకడు తన పట్టణమును పట్టుకొని వాడికంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. అందుకే పెద్దలు అంటారు, మనసు వెళ్ళిన కాడకల్లా మనిషి వెళ్ళకూడదంట. మనసు వెళ్ళిన కాడకల్లా మనిషి వెళ్ళకూడదు. మనసు రకరకాలు కోరుకుంటూ ఉంటుంది, కానీ దాని వెంపటి మనం పరిగెత్తకూడదు. మనకి ఏది అవసరమో దాని మీద మనసు పెట్టాలి. మిగతా టైం అంతా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచాలండి. రాత్రి నేను 2ంటికి పడుకున్నాను. అప్పటిదాకా ఆత్మ సంబంధమైన విషయాల మీదే మేము మనసు పెట్టాము. మరలా ఉదయం లేసాను 6 గంటల నుండి మళ్ళా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టాము. మరలా అప్పుడు వాటి వంట చేస్తా పని చేస్తా కూడా దేవుని వాక్యం గురించే మేము ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. కారణం ఏంటంటే మన మనసు ఆత్మ సంబంధమైన వాటి మీద పెట్టకుండా ఆత్మలో ఎట్లా ఎదుగుతామండి మనం? దేవుడు ఎలా అర్థమవుతాడు? దేవుని గురించి మనం ఎలా తెలుసుకుంటాం? దేవుని కొరకు మనం ఎలా జీవిస్తాం? కాబట్టి ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు. నువ్వు శరీరానుసారమా ఆత్మ అనుసారం అంటే ఒక చిన్న పరీక్ష ఏంటంటే, నువ్వు ఎక్కువ దేని మీద మనసు పెడుతున్నావో దాన్ని బట్టి నువ్వు ఎవరో తెలిపోయింది. పెద్ద టెస్ట్లే అవసరంలా. ప్రార్థనలో కూర్చొని ప్రభువా నేను నీ బిడ్డనేనా నేను కాదు ఇవన్నీ అవసరంలా. నువ్వు ఎక్కువ టైము దేని మీద మనసు పెడుతున్నావు? భూమి మీద మనం మనసు పెట్టాల్సిందే, పిల్లల మీద మనసు పెట్టాల్సిందే, భర్త మీద మనసు పెట్టాలి. ఎంతవరకో చెప్పాలి, ఎంతవరకో అంతవరకే. ఎందుకంటే కాలం గతించిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బతికినంత కాలం మనం పెట్టిందంతా భూ సంబంధమైన వాటి మీదే కదండి. ఇంకా దేవుని మీద మనసు పెట్టకపోతే మన జీవితాలకి అర్థమే లేదు. అంతేకాదు, నువ్వు శరీరం మీదే మనసు పెడితే ఏం జరిగింది? కింద చదివయ్యా 6వ వచనం, 7 కూడా చదువు, రాణి చదువు. ఈ మాటను కూడా గుర్తుంచండి. శరీరం మీద మనసు పెడితే ఏమైంది? శరీరానుసారంగా ఆలోచిస్తే ఏమైంది? లోక సంబంధంగా జీవిస్తే ఏమైంది అంటే బైబిల్ చెబుతుంది, ఒకవేళ మీరు శరీరానుసారంగా లేక శరీరం మీద మనసు పెడితే, శరీర సంబంధమైన వాటి గురించే దివారాత్రుల్లో ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు మీకు ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఏంటి ఆ మరణం అంటే, భౌతికంగా చనిపోయే దాని గురించి మాట్లాడట్లేదు. రోజు నువ్వు దుఃఖాన్నే అనుభవిస్తావు. ఎప్పుడు చెప్పాలి, రోజు ఏమనిపిస్తావు? నువ్వు ఏమనిపిస్తావు? దుఃఖం. రోజు దుఃఖాన్ని అనుభవిస్తావు. ఎందుకంటే నీ మనసు శరీర సంబంధమైన వాటి మీద పెడుతున్నప్పుడు ఏంటంటే నీకు ఆత్మ సంబంధమైన ఆనందం కలిగే అవకాశం ఏమీ లేదు. ఒకరోజు నీకు దుఃఖం మిగిలిచింది, అది నిన్ను మరణానికి తీసుకెళ్ళింది. ఎక్కడ చెబుతాడు? శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. మీరు జీవాన్ని, సమాధానాన్ని, మీరు అనుకోవచ్చు నాకు నెమ్మది లేదండి, నాకు నెమ్మది ఉండలేదు, నాకు నెమ్మది కోసం నేను వెతుకుతున్నాను, నాకు ప్రశాంతత దొరకట్లేదు అనుకుంటున్నారా? మీకు నెమ్మది కలగాలి అంటే ఏటి మీద మనసు పెట్టాలి చెప్పాలి? ఏటి మీద మనసు పెట్టాలి? మరి నెమ్మది ఎట్ట వస్తుంది? హాస్పిటల్కి వెళ్తే నెమ్మది వచ్చిద్దా? సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తే నెమ్మది వచ్చిద్దా? ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే నెమ్మది వచ్చిద్దా? మొన్న ఒక వారం రోజుల క్రితమే ఒక ఆయన కొత్త కారు కొనుక్కున్నాడు. గోదావరి దగ్గర దాకా వచ్చాడు, కారు అప్పుడు ఆకేశాడు, తాళాలు అక్కడ పెట్టి గోదావరిలో దూకి చచ్చిపోయాడు. మంచి జాబ్ ఆల్రైనా, కుటుంబంలో ఏమి లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు. నెమ్మది లేకున్నా విస్తారమైన ధనముండుట కంటే దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. అంటే నెమ్మది లేకుండా విస్తారమైనవి సమకూర్చే కంటే నెమ్మది కలిగి జీవించటము, ఆ నెమ్మది నీకు ఎక్కడొచ్చింది? మనుషులు ఎతుకుతున్నారు. నేను ఇదిగో ఇంత డబ్బు సంపాదించుకుంటే నేను నెమ్మదిగా ఉంటాను, నా ఇంట్లో ఇంత బంగారం ఉంటే నేను నెమ్మదిగా ఉంటాను, నా పిల్లలు బాగా చదువుకొని ఒక స్థాయిలో ఉంటే అమ్మయ్యా నేను నెమ్మదిగా ఉంటాను. ఇవన్నీ నీకు నెమ్మది, నిజమైన నెమ్మదిని ఇవ్వలేవు. తాత్కాలికమైన నెమ్మది ఇస్తాయి. నిజమైన నెమ్మది ఏమంటాడంటే ఆత్మ సంబంధమైన మనసు, జీవము, సమాధానం. నువ్వు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావా? ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టు. సమాధానంతో బతకాలనుకుంటున్నావా? ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టు. త్వరగా చచ్చిపోవాలనుకుంటున్నావా? శరీరం మీద మనసు పెడితే చాలు. బైబిల్ డిక్లేర్ చేసింది శరీరానుసారమైన మనసు మరణం. ఇంకా అక్కడికి వెళ్ళా 7వ వచనంలో శరీరానుసారమైన మనసు ఏంటంట? మరణం. మరణం మరణం అంటే ఒక్కరోజే వచ్చేది కాదు. అనుకుంటాం ఈ బాధలన్నీ చూసే కంటే చచ్చిపోతే బాగుండు అని. ఈ మరణం అట్రాదు, చిన్న చిన్నగా ప్రతిరోజు వేదనతో, బాధనతో, కలవరంతో, అయోమయంతో, గందరగోళంతో నీ రోజుని ప్రారంభిస్తావు, నీ రోజును ముగిస్తావు. కానీ అది నీ పట్ల ఎంత మాత్రం దేవుని చిత్తము కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రతిరోజు ఆయన బిడ్డలు జీవాన్ని అనుభవించాలి, సమాధానాన్ని అనుభవించాలి. దేవుడిచ్చే సమాధానం ఎలా ఉండిందో చెప్పమంటారా? ఒకరోజు యేసు ప్రభు ఆయన శిష్యులు దోణి మీద ప్రయాణం చేస్తారని మనందరికి కూడా తెలుసు. ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తాను. ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్న దోణి మీద పెద్ద తుఫాను వచ్చిందంట. చెప్పాలి, ఏమొచ్చింది? చిన్న దోణి మీద. మనం కూడా అనుకుంటాం మేము ఎంతటోళ్ళు, ఇన్ని కష్టాలా, మనిషి ఇన్ని బాధలు తట్టుకుంటాడా? ఇక్కడ చిన్న దోణి మీద పెద్ద తుఫాను అంట. చెప్పాలి, చిన్న దోణి మీద. యేసు ప్రభు ఉన్న దోణిలోనే వచ్చింది అది కూడా. మనం అనుకుంటాం యేసు ప్రభు ఉంటే మనకి ఏ బాధ కలగదు. నిజమే, బాధ కలగదు. ఒకవేళ బాధ కలిగినా భయపడాల్సిన అవసరం లేదు. చెప్పలు కూడా దేవుని స్తుతిద్దామండి గట్టిగా. బాధ కలిగినా భయపడాల్సిన అవసరము లేదు. చెప్పడానికి బాగానే ఉంటాయి, ఎదుర్కొన్నప్పుడు ఉండిద్ది అనమాట. ఎప్పుడు ఉండిద్ది? కానీ దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోగలిగితే నిజంగా మీరు భయపడాల్సిన అవసరం లేదండి. చిన్న దోణి మీద పెద్ద తుఫాను కలిగింది. ఆయన అమరం మీద హాయిగా నిద్రపోతున్నాడంట. తుఫాన్లో నిద్రపోగలరు ఎవరైనా? చెప్పాలి. ఇప్పుడు ఏమైనా పెద్ద స్టీమర్లు అనుకుంటున్నారా? ఏమన్నా అవి మామూలు పొడవలు ఎప్పుడులో. ఆ పొడవ మీద ఆవరణ మీద తలవాల్చుకొని యేసు ప్రభు ప్రశాంతంగా నిద్రపోతున్నాడంట. ఎందుకు నిద్రపోతున్నాడో తెలుసా? నా తండ్రి సెలవు లేకుండా నా తల ఎంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదని యేసు ప్రభుకు తెలుసు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నా తండ్రి సెలవు లేకుండా నా తల ఎంట్రుకల్లో ఒక్కటి కూడా. ఈ మాట ఎందుకు అంటున్నానంటే యేసు ప్రభు కూడా మన గురించి అదే అన్నాడు, భయపడబాకండి, మీ తల ఎంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి. పరలోకమందున్న నీ తండ్రి సెలవు లేకుండా ఒక తల ఎంట్రుక కూడా నీకు. నేను చెప్పే వాక్యం కన్నా రానికి ఏం గుర్తొస్తుందంటే అన్న నా జుట్టు అంతా ఊడిపోతుంది అన్నట్టు చూస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అలాంటి ధోనిలో యేసు ప్రభు నిద్రపోతున్నాడు. ఎవరైతే ఆత్మానుసారంగా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతారో వారు తుఫానులోనైనా నిద్రపోతారు, సుడిగాలిలోనైనా నిద్రపోతారు, గందరగోళంలోనైనా నిద్రపోతారు. కానీ ఆయనతో ఉన్న శిష్యులు
వారి ప్రయత్నాలన్నీ చేశారు శరీర సంబంధంగా. ఎందుకంటే వాళ్ళు జాలర్లు కనుక తుఫాను వచ్చినప్పుడు ఏం చేయాలో, ఎలా వాళ్ళని రక్షించుకోవాలో అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇక లాభం లేదురా. చెప్పాలి ఇంకేమి. మనం కూడా కష్టం వచ్చినప్పుడు ప్రయత్నాలు అన్నీ చేస్తాం, ఆ తర్వాత దేవుడి దగ్గరికి వస్తాం. ముందు వచ్చిన వాడు ధన్యుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే యేసు ప్రభుని లేపాడంట. ఏం చేశారు? యేసు ప్రభుని లేపి ఏమన్నా అడుగుతున్నారా? బోధకుడా మేము నశించిపోతున్నాం. చెప్పాలి ఏమైపోతున్నాం అంటే యేసు ప్రభు దగ్గర ఉన్న వాళ్ళ పరిస్థితి ఈరోజు అలాగే ఉంది. యేసు ప్రభు నమ్ముకున్నాం, అయినా నశించిపోతున్నాం. ప్రార్థనకి వెళ్తున్నాం, ఆయన జీవితంలో ఏమి లేదు, నెమ్మది లేదు. ప్రార్థనకి వెళ్తున్నాం, ఆయన జీవితంలో సంతోషము. శరీర సంబంధం మీద మనసు పెట్టి జీవితంలో సంతోషం ఆనందం రావాలంటే ఎటు నుంచి వస్తాయండి? దేవుడు ఏం చెప్తున్నాడో వినండి, దానికి విధేయత చూపించండి. ఆత్మ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెడితే అది జీవము, సమాధానము మీరు అనుభవిస్తారు. అప్పుడు యేసు ప్రభు వెంటనే లేచి ఆయన ఏమన్నాడు తెలుసా? గాలిని సముద్రమును గద్దించగా అవి మిక్కిలి నిమ్మలమైపోయారంట. లెగిసి ఏమన్నాడు తెలుసా? సైలెన్స్ అన్నాడు. ఏమన్నాడు? నిశ్శబ్దం అని గాలితో మాట్లాడాడు ఆయన. నిశ్శబ్దం అనే లేక వాళ్ళందరూ మెత్తపోయి చూస్తున్నారు యేసు ప్రభుతో ఉన్నవాడు. ఈయన ఎట్టివాడో, ఈయనకి గాలి సముద్రము అమ్మో యేసు ప్రభుకు లోబడుతున్నాయి అని. మరి ఎట్టివారని అమ్మడెత్తున్నారు వీళ్ళంతా. రొట్టెలు దొరుకుతాయి, కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంటే అందరూ గౌరవిస్తూ ఉంటారు. భార్య ఆకలి అవుతుందని చెప్పినా కూడా దేవుడు చూసుకుంటాడని చెప్పుకోవచ్చు అని రకరకాలుగా యేసు ప్రభుని వెంబడించారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభులో ఉన్న నెమ్మదిని చూశారో, కష్టాల్లో సైతం ఆయన నిబ్బరంగా కలిగి ఉండటం చూశారో, ఆ భక్తి ద్వారా వారు ఆకర్షించబడండి. మీరు పేతురు గురించి చదివితే ఆశ్చర్యపోతారు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం చదవవసరం లేదు. యాకోబుని ఖడ్గంతో చంపారు. నా వైపు చూడాలి, నాతో మాట్లాడండి. ఏం చేశారు? యాకోబుని చంపేశారు, తల నరికేశాడు. ఏ రోజు? ఖడ్గంతో తల నరికి. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని పేతురును కూడా చంపితే నాకు మంచి పేరు వచ్చిందని పేతురును పట్టుకున్నాడు. రేపు పస్కా పండుగ అది అయిపోయిన తర్వాత చంపుదామని చెరసాలలో పెట్టి 4-5 రకాల సైనికుల్ని పొరల కంటే చాలా బందోబస్తుగా పేతురుని అక్కడ పెట్టేసి అప్పగించి పేతురు తప్పించుకున్నాడా, దానికి మీరే బాధ్యతలు అని చెప్తారు. నేను ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అపోస్తలుల కార్యాల్లో ఉంటుంది, పేతురు అంట చెరసాల్లో హాయిగా గుర్ర పెట్టి నిద్రపోతున్నాడు అంటండి. ముందు బైబిల్లో నిద్రపోతున్నాడు పేతురు. ముందు రోజు ఎవరు చంపడ్డారు? 12 మంది అపోస్తలుల్లో యాకోబు అని ఆయన తల నరికి చంపారు. తెల్లారితే ఈయన కూడా చంపుతారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? జైల్లో ఏం చేస్తున్నాడు? ఎట్లా పేతురు నీకు ఎట్లా నిద్ర పడుతుంది అంటే, నా గురించి నా యజమానుడు చూసుకుంటాడు. నేను ఆయనకు సంబంధించిన విషయాల మీద నేను మనసు పెట్టాను కాబట్టి నాకు సంబంధించిన విషయాల మీద దేవుడు మనసు పెడతాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి వాక్యం? నేను దేవుని సంబంధమైన వాటి మీద మనసు పెట్టాను, దానికి ఫలితంగా రేపు నా ప్రాణం తీయబోతున్నారు. ఐ డోంట్ కేర్. నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు సెలవు లేకుండా ఎవడు నా ప్రాణము తీయడని ఖైదీల మధ్యలో హాయిగా నిద్రపోతుంటే డైరెక్ట్గా దూత వచ్చి పేతురు లేపుతున్నాడు. పేతురు లే, ఏం చేస్తా, నాకు తప్పదుగా, లే అని లేపుతుంటే పేతురు అనుకుంటాడు కల వస్తుందేమో అనుకుంటాడంట. ఏమవుతుంది చెప్పాలి? ఏమవుతుంది? కలగంటున్నారేమో అనుకున్నాడంట. మొదటి కావలు తప్పించాడు, రెండో కావలు తప్పించాడు, మూడో కావలు తీసుకొచ్చి బయటకు వచ్చి నిలబెట్టి పో అని వదిలేసి లేక కళ్ళు తెరిసరి ఇదేంటి బయటకు వచ్చేసారు, ఇది ఎట్లా వచ్చాను? అమ్మా దేవుడు నన్ను దూతను పంపించి బయటికి తీసుకొచ్చేసాడే. అది ఎలా సాధ్యమండి? అది ఎలా సాధ్యం? రేపు ప్రాణం పోతుందనగా భార్య గుర్తు రాలేదు, పిల్లల గుర్తు రాలేదు, ఏమైపోతారని గుర్తులేదు, కానీ నా దేవుడు చూసుకుంటాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు చూసుకుంటాడని ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆయన నమ్మిన ప్రకారమే తన దూతను పంపించాడు. పేతురు కోసం సంఘం ప్రార్థన చేస్తుంది. ఎవరు చేస్తున్నారు చెప్పాలి? ఎవరు చేస్తున్నారు? ప్రభువా యాకోబు చచ్చిపోయాడయ్యా, మా మీద జాలి చూపించు, పేతురికి ఏ విధంగా అయినా సహాయం చేయయ్యా, వాళ్ళు దుర్మార్గులయ్యా, ఆయన వదిలిపెట్టరయ్యా, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదయ్యా అని చెప్పేసి ఎక్కుళ్ళు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. పేతురు వచ్చి తలుపు కొడుతున్నాడు. చెప్పాలి ఏం చేస్తున్నాడు? పేతురు వచ్చి
తలుపు కొడుతున్నప్పుడు వీళ్ళు ప్రార్థనలో ఉన్నప్పుడు అమ్మాయి లాంటి చిన్నపిల్ల వెళ్ళి, ఎందుకంటే భయపడుతున్నారు, పేతురు పట్టుకెళ్ళారు కాబట్టి సంఘం భయపడుతుంది, వీళ్ళు కూడా పట్టుకెళ్ళి చచ్చిపోతారేమోనని. ఆ పాప వెళ్ళి తలుపు కొడుతున్నప్పుడు ఎవరని అడిగినప్పుడు పేతురు స్వరం గుర్తుపట్టిందంట ఈ పిల్ల. పేతురు బయట వచ్చి కొడుతున్నారు గుర్తుపట్టి పరిగెత్తుకుంటే వెళ్ళి, మనం ప్రార్థన చేశాం కదా, దేవుడు మన ప్రార్థన విన్నాడు, పేతురు వచ్చాడంటే రబక ఏదో ప్రార్థన చేస్తాం కానీ ఎంత వెంటనే జరిగిద్దా అంటే, కొన్నిసార్లు మన ప్రార్థనలు కూడా ఏం చేస్తున్నావు మనం కూడా, వాళ్ళ ప్రార్థనకి జవాబు వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నా కూడా నమ్మే స్థితిలో మాత్రం వాళ్ళు లేదు. నేను విన్నాను ఆయన పేతురు అని చెప్తా ఉంటే, లేదు ఎవరో అయ్యి ఉంటారు, నువ్వు భ్రమపడి ఉంటావులే అని రకరకాలు కాదు, ఆ పిల్ల గట్టిగా చెప్పిందంట, అది పేతురు స్వరమే. తర్వాత వాళ్ళు వెళ్ళి తలుపు తీశారు, పేతురుని గుండెకి అద్దుకున్నారు, ఒకరి చేత ఒకరు ఆదరణ పొందుకున్నారు. తర్వాత దేవుడు వారి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకటే మూల స్తోత్రం ఏంటంటే 8వ వచనంలో రాయబడిన మాట, శరీర సంబంధమైన మనసు దేవునికి విరోధం అంట. చెప్పాలి, ఎవరికి విరోధం? మీరు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు శరీర సంబంధమైన వాటి మీదే మీరు మనసు పెట్టారంటే, మీరు ఎవరిని శత్రువులుగా చేసుకుంటున్నారంటే దేవుణ్ణి. నేను ఆయనకి వ్యతిరేక నేనేం చేయలేదండి, నేను ఎవరిని ఒక మాట కూడా నేను అనలేదండి, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదండి. లోకంలో అయ్యే చెబుతూ ఉంటారు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు. కానీ నువ్వు దేని మీద మనసు పెడుతున్నావు? చెప్పాలి, దేని మీద పెడుతున్నావు? దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించినవాడు ధన్యుడు, దివారాత్రులు దేవుని వాక్యాన్ని విన్నవాడు ధన్యుడు, దివారాత్రులు దేవుని వాక్యానికి లోబడినవాడు మరీ ధన్యుడు. కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరగాలంటే ముందు దేవునికి విధేయత చూపించటము నేర్చుకోవాలి. సూటి ప్రశ్న, మీరు దేని మీద మనసు పెడుతున్నారు? ఇంతకుముందు దేని మీద పెట్టారో నాకు సంబంధం లేదు, ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడాడు. మీరు ఇంకా శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడితే మాత్రము ప్రతిరోజు మీరు మీ జీవితంలో మరణాన్ని ఎదుర్కొంటారు. ఆత్మ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెడితే దేవుడు మీ కొరకు జీవాన్ని సమకూరుస్తాడు, సమాధానాన్ని సమకూరుస్తాడు. తుఫాన్లో పడుకోగలవు, జైల్లో కూడా పడుకోగలవు. అల్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వింటున్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరిద్దాం, అందరం మోకరించి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని ఒకసారి నెంబర్ వేస్తూ, మరి ప్రభు ఒకవేళ నీతోనే మాట్లాడాను నువ్వు నమ్మితే, నీ జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు గనుక, ఆయన ఆది అంతం ఎరిగినవాడు గనుక, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడి ఉంటే ఆయనకు విధేయత చూపించు. మొండిగా ఉన్నట్లయితే అది మనకే నష్టం. దేవుని మునికోళ్ళకి ఎదురుతంతో మన తరం కాదు గనుక, ప్రభువా నాకు విధేయత నేర్పించు, ప్రభువా నాకు లోబడే మనసు నాకు దయచేయండి ప్రభువా. అయ్యా, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఈ లోక సంబంధమైన వాటి మీదే నా మనసు పెడుతున్నాను, నా తలంపులు పెడుతున్నాను, నా ఎనర్జీ మొత్తం కూడా నేను దానికే వాడేస్తున్నాను కనుక నీ సంబంధించిన వాటి మీద మనసు నిలపడానికి నాకు శక్తి చాలట్లేదు ప్రభువా. నాకున్న వనరులన్నీ కూడా నేను వ్యర్థంగా వాడేస్తున్నాను ప్రభువా. నా మానసికమైన బలము, నా ఆలోచన, నా కళ్ళు, నా చేతులు అన్నీ నేను వ్యర్థంగా వాడేస్తున్నాను ప్రభువా. వాక్యం చెప్పిన నేను కూడా కొన్ని సంవత్సరాలు అలాగే వాడాను ప్రభువా. ఇక అలాగ వాడకూడదని, నీకు సంబంధించిన విషయాల మీద మనసు పెట్టాలని మీరు మాట్లాడుతున్నారు కనుక అది నా వల్ల కాదు, కానీ నేను నీకు విధేయత చూపిస్తున్నాను. ఆత్మదేవుడా నాకు సహాయం దయచేయ్యా. నేను మరణాన్ని అనుభవించకూడదు, నా పిల్లలు, నా బంధువులు ఎవరు కూడా నా ద్వారా మరణాన్ని అనుభవించకూడదు. నేను ఎక్కడికెళ్తే అక్కడ జీవం కలగాలి. కాబట్టి నేను జీవ సంబంధమైన వాటి మీద మనసు ఉంచడానికి నాకు సహాయం దయచేయమని ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న సుందర్ పాల్ మన ప్రార్థనలో నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.